మండలం శాఖ ఆధ్వర్యంలో వీరవంక మండల బీజేపీ మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. వీరవంక మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను బహిష్కరించినందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, పాకిస్తాన్ ఆశ్రమం పొందిన ఉగ్రవాదులు 2025 ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో క్రూరమైన దాడికి పాల్పడడంతో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు బలిగొన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలిచివేసింది. ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరియు అక్కడ సైన్యం ఆదేశాల మేరకే ఈ క్రూరమైన దాడికి ప్రణాళికాబద్ధంగా జరిగిందని సమాచారం. ఏహమైన చర్యతో దేశ ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. అంతేకాదు ఈ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ చర్యలకు వ్యతిరేకంగా అనేక దేశాలు భారత్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇక జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని గడువు ముగిసిన వీసాలు కలిగి ఉన్న లేదా వీసాలు సస్పెండ్ చేయబడిన పాకిస్తాన్ జాతీయులందరినీ వెంటనే గుర్తించాలని మీకు అభ్యర్థిస్తున్నాం. ఇది జాతీయ భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన మరియు తీవ్రమైన అంశం కావున అటువంటి వ్యక్తుల వివరాలు ఆలస్యం చేయకుండా జాబితా చేయాలని, అవసరమైన విధంగా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇది చాలా సున్నితమైన అంశం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక పరిపాలన శాఖ వేగంగా తగిన నిర్ణయాలు తీసుకుంటూ చర్యలు తీసుకుంటుందని మేము విశ్వసిస్తున్నాం. ఇది ప్రజల నమ్మకాన్ని పెంచుతుంది మరియు భద్రతా సమస్యలను ముందే గుర్తించే సమర్థంగా పరిష్కరించడంలో సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి ఫోన్ చేసి పాకిస్తాన్ వాళ్ళకి ఇంతమంది ఉన్నారు, మీ రాష్ట్రంలో వాళ్ళని గుర్తించి వెంటనే వారి దేశానికి పంపించమని ఆదేశాలు ఇచ్చినా కానీ వారి ఆదేశాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడనే ఉంచి వాళ్ళపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. వాళ్ళ కూడా మన భారతదేశంలో అల్లర్లు సృష్టించి ఇప్పుడు ఆ దేశం పైన యుద్ధం జరుగుతున్న సమయంలో వాళ్ళు ఇక్కడ అల్లర్లు సృష్టించడానికి కొన్ని మదర్సులలో జారుకున్నారు. మన తెలంగాణ కరీంనగర్ జిల్లాలో కూడా చాలామంది ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో వినవంక మండలంలో కూడా ఒక 5-6గురిని గుర్తించేదగ్గ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధార్ కార్డులు లేవు, ఏమీ లేవు. అయినా కానీ వాళ్ళు ఎక్కడి వారు, ఏ దేశస్తులు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అధికారులను వెంటనే వాళ్ళని గుర్తించి వారి దేశానికి పంపేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పాకిస్తాన్ దేశస్తులు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఉండడం వలన మన భారతదేశ మీద తీవ్రవాదుల దాడి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ దేశస్తులు అందరూ మన భారతదేశం వదిలిపోవాలని మన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో పాకిస్తానీలను పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇంతవరకు మన గవర్నమెంట్ అటువంటి చర్యలు తీసుకున్నట్టు ఏం లేనందున ఈరోజు మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము ఈరోజు వీరవంక మండలంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వారిని వెంటనే ఇక్కడి నుంచి పంపించాలనే ఆదేశంతో మేము